ఆర్కే ఛానల్ ప్రేక్షకులకు సాదర స్వాగతం. ఎప్పట్లాగే మా కథలను ఆదరించాలని కోరుకుంటూ ఈ వారం వద్దిరాజు సుభాష్ గారు రాసినటువంటి కథ సునయన మూడవ భాగం వింటున్నారు. సునయన ఒక ప్రమాదంలో కళ్ళని మరియు తండ్రిని కూడా కోల్పోయి అంధ పాఠశాలలో ఉంటుంది. ఈ పాఠశాలని వశపరుచుకోవడానికి ఒక ముఠా ప్రయత్నిస్తుండగా ఆ సందర్భంగా రేపుకు గురి కాబడి కంప్లైంట్ చేస్తుంది. ఈ కేసుని ఇన్స్పెక్టర్ భరత్ పరిశోధన చేస్తుంటాడు. తన పరిశోధనలో భాగంగా తన బాసును కూడా అనుమానిస్తాడు. తర్వాత కథ ఇక మీరే చూడండి. ఒకసారి మా ఇంట్లోకి వచ్చిన భార్యను చూడాలని కోరుతున్నాను. ఆయన గొంతుక మార్ధవమైపోవడాన్ని గుర్తించాడు. లేచి అతనితో కలిసి నడిచాడు. వారిని కూడా రమ్మని భరత్, నా కథ అందరికీ తెలియాలి. అందరూ అతని క్వార్టర్స్కి వెళ్ళారు. సెల్యూట్ చేస్తున్న సెంట్రీని అడిగాడు, అమ్మగారు భోజనం చేశారా కుమార్? చేశారు సార్, పడుకున్నారు. అందరినీ డ్రాయింగ్ రూమ్లో కూర్చోమని తాను బెడ్రూమ్లోకి వెళ్ళాడు. శారదా అని పిలుస్తూ ఆమె పక్కగా కూర్చున్నాడు. నీవు శక్తి తెచ్చుకొని ఒకసారి బయటకు రావాలి. నేను రాలేనన్న సైగకు నేను తీసుకుని పోతాను. లేచి కూర్చో మెల్లగా. ఆమెను తన చేతుల పైన ఎత్తుకొని బయటికి తీసుకొని వచ్చాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తుండగా ఆమెను ఒక సోఫాలో కూర్చోబెట్టి పక్కనే తాను కూర్చున్నాడు. కొంత నిశ్శబ్దం తర్వాత అతనే అన్నాడు, శారదా, వీరంతా మా స్టాఫ్. ఇతను భరత్ ఏసీపీ. ఏదో ఒక కంప్లైంట్ పైన మన విజ్ఞేష్ను ప్రశ్నించడానికి వచ్చాడు. చువ్వున తలెత్తి చూసింది ఆవిడ. ఆమె కళ్ళలో నుండి నీళ్లు జలజలా కారుతున్నాయి. నీకు తెలుసు కదా శారదా, పోలీస్ క్రైమ్ కేసులో విచారణ అంటే అతను ప్రైమ్ సస్పెక్ట్ అని నాకు కూడా తెలుసు. ఏదో ఒక రోజున ఎలాంటి సిచ్యువేషన్ ఎదుర్కోవాల్సి వస్తుందని. అది రానే వచ్చింది. నేను శారదకు చెప్తూనే ఉన్నాను, ఇలాంటి రోజు వస్తే మొదలు నేనే సహించనని, ఎలాంటి చర్యకైనా సిద్ధపడతానని చెప్పాను. ఆ రోజు నుండి తాను మంచానికి అంకితమైంది. హై బీపీతో మనిషికి కంట్రోల్ తప్పుతున్నది. నాకొక్కడే కొడుకు విఘ్నేష్. నాలాగా సివిల్స్ పూర్తి చేశాడని భావించాను. వాడు కూడా అహోరాత్రాలు చదివాడు. సివిల్స్ మెయిన్స్ పూర్తి చేశాడు. ఇంటర్వ్యూ కూడా వెళ్ళాడు. అక్కడ ఏమైందో తెలియదు. తిరిగి వచ్చాడు. ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా అయ్యాడు. ఆ తర్వాత చదువు మానేశాడు. తుదకు మా ఫామ్ హౌస్లో ఉన్న వారితో జత కట్టాడు. వారి అక్రమ పనుల్లో తాను కలిసి పనిచేశాడు. వారిని పిలిచి హెచ్చరించాను. హౌస్ ఖాళీ చేయమన్నాను. కానీ మా వాడు వారిపై ఈగ వాలనీయలేదు. వాడి తల్లి కూడా చెప్పింది. వాడు వినలేదు. వారిపైన ల్యాండ్ మాఫియా కబ్జాలకి ఎన్నో కేసులు రిజిస్టర్ అయ్యాయి. నీవు నా వద్దకు రాకముందు విఘ్నేష్ నాకు చెప్పాడు. తనను కొందరు ఏదో మర్డర్ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని, తాను సింగపూర్ వెళ్తున్నానని చెప్పాడు. భరత్, నువ్వు చెప్పిన దాని ప్రకారం వాడు సింగపూర్ వెళ్ళలేదని తెలిసింది. అనగా వాడు ఇక్కడే ఉండవచ్చు. మీరు ఒక పని చేయండి. ఈరోజు రాత్రి మా ఫామ్ హౌస్ పైన రేడ్ చేయండి. అక్కడ వారిని అందరినీ గ్రాబ్ చేయండి. వారు కౌంటర్ అటాక్ చేస్తే మీరు ఎన్కౌంటర్ చేయడానికి మీకు రిటర్న్గా పర్మిషన్ ఇస్తున్నాను. మీకు స్కోర్ కమాండోస్ని ఇస్తాను. భరత్, ఇందాక నీవు మాదాపూర్లో ఎక్కడికి వెళ్ళారని చెప్పావు? సార్, అది నేత్రాలయ బ్లైండ్ స్కూల్. అక్కడ వారిపైన గుండాలు అటాక్ చేశారట. మేము వెళ్ళేసరికి అక్కడ బిల్డింగ్ బుల్డోజర్స్తో కూలగొడుతున్నారు. స్కూల్ వారు ఎవరు లేరు. ఇప్పుడు జరిగిన క్రైమ్ మీటింగ్లో సుబేదారి పోలీస్ స్టేషన్ వారి రివ్యూలో ఒక కేసు ఎఫ్ఐఆర్ను ఎవరో అంధురాలైన అమ్మాయి లాంచ్ చేసిందని కేసు రిజిస్టర్ అయింది. కానీ ఎలాంటి పురోగతి లేదు. మీరు ఆ స్టేషన్కి వెళ్ళి వివరాలు చూడండి. నా సహకారం ఎప్పుడు మీకు ఉంటుంది. నా కొడుకని నేను చూడాలి. మా శారదను ఇప్పుడే హాస్పిటల్లో జాయిన్ చేస్తాను. టు బీ ఇన్ సేఫ్ సైడ్. సార్, మేము తప్పర్థం చేసుకున్నందుకు మనసారా సారీ చెప్తున్నాం. విష్ అస్ గుడ్ లక్. శాల్యూట్ చేసి బయటపడ్డారు. ఏడుస్తున్న శారదను సముదాయిస్తూ లోనికి తీసుకువెళ్ళాడు. స్థలం సుబేదారి పోలీస్ స్టేషన్. ముందున్న ఇన్స్పెక్టర్ సాగర్, హరి, జానీ, ఇమాం, రైటర్ గంగారాం కూర్చొని ఉన్నారు. నిన్న జరిగిన క్రైమ్ మీటింగ్లో లాంగ్ పెండింగ్లో ఉన్న ఒక ఎఫ్ఐఆర్ గురించి తెలిపారని డిఐజీ గారు మాతో అన్నారు. ఆ కేసు ఫైల్ ఇస్తారా? ఇదేనండి ఆ ఫైల్. డిఐజీ గారి పిఏ వివరాలు రెడీగా పెట్టమని మాకు సెట్లో చెప్పారు. మీకు కంప్లైంట్ లాడ్జ్ చేసింది ఒక కళ్ళు లేని అమ్మాయా? లేదండి, ఆమె చూడగలుగుతున్నారు. తాను పూర్వం అంధురాలని చెప్పింది. తనకు ఒక హాస్పిటల్లో ఆపరేషన్ చేసి కళ్ళు తెప్పించారని చెప్పింది. కాను తాను బ్రైలీ లిప్లో రాస్తానని చెప్పింది. అందుకని ఆమె చెప్పిందంతా వీడియో రికార్డ్ చేశాము. మీరు ఆ వీడియోలను చూడొచ్చు. పెట్టమంటారా? ఒక్క నిమిషం. జానీ గారు, మీ స్టేషన్లో సునైన కంప్లైంట్ చేసినప్పుడు తీసిన వీడియో క్లిప్పింగ్ వీరికి చూపండి. సాగర్ గారు,
ఆ వీడియోలో ఉన్నది మీ వద్దకు వచ్చింది ఒకరేనా, పరిశీలించి చెప్పండి. వీడియోను చూసిన సాగర్, గంగారాం ఇద్దరు కూడా అన్నారు, లేదు సార్, ఈమె సునైన కాదు, మీరు దయచేసి మా రికార్డును చూడండి అంటూ ప్లే చేశాడు. చాలా వివరంగా చెప్తున్నది. ఆమె తన పేరు సునైన అని చెప్తున్నా ఆమె సునైన కాదు. మరెవరు? ఆమె చెప్తున్న బ్లైండ్ స్కూల్ వివరాలు తాము చూసినవే. అక్కడ రౌడీ మూక అటాక్ చేసిన సంగతి కోరిలేట్ అవుతున్నాయి. అసలు ఈ కేసు ఎట్నుండి మొదలవుతున్నది, ఎటువైపు పోతున్నది, అంతా మిస్ అవుతూ మనల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నది. ఇందులో ఇంకెలా ప్రొసీడ్ కావాలా? ఓయి భగవంతుడా, ఇది ఏదో ఒక దారి చూపు. ఇంతలో సెంట్రీ పరిగెత్తుకుంటూ వచ్చాడు. సార్, మన స్టేషన్ ముందు ఏదో మిలిటరీ జీప్ ఆగింది, లోనికి ఎవరో వస్తున్నారు, కలుస్తారా? ఎవరో లేడీ మిలిటరీ ఆఫీసర్ లోనికి వచ్చింది. వస్తూనే కూర్చుని నేను సునైన కేసు ఎంతవరకు విచారణ చేశారో తెలుసుకుందామని వచ్చాను అంది. ఇప్పుడు ఆశ్చర్యపోవడం అందరూ వంతైంది. మీకు ఆ కేసు ఏ సంబంధం ఉందో మీరు చెప్పగలరా? మేము కొంత కన్ఫ్యూజన్లో ఉన్నాము. ప్రస్తుతం అదే కేసుపై విచారణ చేస్తున్నాము. చిరునవ్వుతో వచ్చిన ఆఫీసర్ తన పైన ఆర్మీ క్యాప్ తీసి టేబుల్ పైన పెట్టింది. ఆశ్చర్యపోతూ నోరు తెరుచుకున్న సాగర్, గంగారాములు అన్నారు, మీరు మీరు సునైన కదా? మీరు డిఫెన్స్లో ఉన్నారా? మీకోసం ఎదురు చూస్తున్నాం కూడా. కాదండి, నేను సునైనను కాదు, నా పేరు జగతి, కెప్టెన్ జగతి, ఎయిర్ ఫోర్స్ అకాడమీ, చండీగఢ్ చెప్పింది జగతి. అందరూ శిలలా అయిపోయారు. ముందుగా తేరుకున్న సాగర్ అన్నాడు, మేడం, మీరు మొదల నేత్రాలయ బ్లైండ్ స్కూల్ బ్రెయిలీ ట్రైనింగ్ ట్యూటర్ చేశారా? ఆ తర్వాత? అవును అవును ఇన్స్పెక్టర్ గారు, నేను ఆ స్కూళ్ళలో దాదాపు 3 సంవత్సరాలు పనిచేశాను. అప్పుడే నాకు సునైన క్లోజ్ అయ్యింది. ఒకే రూమ్లోనే ఉండేవారం. అక్కడి స్కూల్లో ప్రిన్సిపాల్ సరస్వతి గారు చాలా గొప్ప ఆవిడ. నేను అక్కడ పనిచేస్తూనే నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎగ్జామ్ క్లియర్ చేశాను. నాకు బ్రెయిలీ భాషలో స్పెషలైజేషన్ సర్టిఫికెట్ ఉన్నందున నాకు మంచి ర్యాంక్ ఆఫీసర్గా పోస్టింగ్ ఇచ్చారు. దాంతో ఎయిర్ ఫోర్స్లో చేరిపోయాను. అక్కడ చాలా బిజీగా ఉండడం మూలాన మళ్ళీ నేత్రాలయ స్కూల్తో కాంటాక్ట్స్ లేవు. కానీ ఒకరోజు నా పేరిట ఒక కవర్ వచ్చింది. ఎవరు పంపారో తెలియదు. విప్పి చూస్తే అది బ్రెయిలీలో రాసున్నది. చదివితే తెలిసింది అది సునైన రాసిందని. అది రాసి కూడా వారం రోజులై ఉంటుంది అనుకున్నాను. వెంటనే పర్మిషన్ తీసుకొని హైదరాబాద్లోని బ్లైండ్ స్కూల్కి పోయాను. కానీ అక్కడ ఎవరూ లేరు. స్కూల్ ఖాళీ చేసి వెళ్ళారని తెలిసింది. సరస్వతి మేడంకు ఫోన్ చేశాను. ఆమె భయంతో చెప్పింది తనను చంపేస్తామని చెప్పడంతో అక్కడి నుండి వెళ్ళిపోయానని, పిల్లలందరూ అక్కడి నుండి వెళ్ళగొట్టారని తెలిసింది. ఆమె వద్ద ఎలాంటి వివరాలు లేనందున ఏమీ చెయ్యలేకపోయాను. ఆ రోజు స్కూల్లో నా చివరి రోజు గూండాలు అటాక్ చేశారు. తాను వారికి ధైర్యం చెప్పాను. లీజ్ ప్రకారం ఇంకా టైం ఉన్నదని కోర్టు వెళ్ళమని చెప్పాను. సునైనను పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని నేను సలహా ఇచ్చాను. నా అసిస్టెంట్ను మాదాపూర్ స్టేషన్కి పంపి వివరం తెలుసుకోమని చెప్పాను. అక్కడ ఇన్స్పెక్టర్ జానీ మాకు వివరాలను ఇచ్చాడు. పరిశీలిస్తే అందులో విఘ్నేష్ పేరు వివరాలు ఉన్నాయి. అది వరంగల్ రేంజ్ కావడంతో అక్కడి పోలీసు వారు విచారించాలన్నా సుబేదారి స్టేషన్లోకి వెళ్ళమని అనుకున్నా. కానీ నాకు ఒక ఆలోచన వచ్చింది. నాకు సునైన గూర్చిన అన్ని విషయాలు తెలుసు కనుక అదే పేరుతో సుబేదారి స్టేషన్లో సునైన లాగా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. ఇది జరిగిన కథ. ఇంతకీ మీ విచారణ ఎంతవరకు వచ్చింది సాగర్ గారు? మేడం, ఈ కేసు 3 చోట్ల ఎఫ్ఐఆర్లు లాడ్జ్ అయి ఉన్నాయి. మాకు ఎలాంటి క్లూ లేదు. ఈ కేసులో విచారణ స్పెషల్ ఆఫీసర్గా ఏసీపీ భరత్ గారు చేస్తున్నారు. వారు చెప్తారు. ఫార్వర్డ్ ఏం చేయాలో. సార్, మీరు చెప్పండి. కెప్టెన్ జగతి గారు, మీరు తీసుకున్న చర్య గంభీరంగాను సాహసంతోనూ కూడిన చర్య. మీరు సునైనను గూర్చిన పూర్తి సమాచారాన్ని ఇచ్చారు. కానీ ఒక విషయం నాకు ఇంకా బోధపడలేదు. సునైన మీతో కాంటాక్ట్స్ లేని సమయంలో జరిగిన విషయాలు మీరు ఎలా చెప్పారు? అదే తను బందీగా ఉన్న సమయంలో. భరత్ గారు, నేను ముందే చెప్పాను కదా, సునైన బ్రెయిలీలో రాసిన లెటర్ ఆధారంగా నేను చెప్పాను. అలా అయితే జగతి గారు, ఆమెను నదిలో నుండి అనిరుద్ధ్ మహేంద్ర గారు రక్షించారని, వారే హాస్పిటల్లో చేర్పించి ట్రీట్మెంట్ ఇప్పించారని ఎలా చెప్పారు? మీరు సునైనను చూసారా? అయితే ఆమె ఎక్కడుంది? గుడ్ క్వశ్చన్ భరత్ గారు. ఐ అప్రిషియేట్ యువర్ సెన్స్ ఆఫ్ ప్రెజెన్స్. మహేంద్ర గారు కాపాడారని చెప్పడం ఒక పేపర్ వార్త మాత్రమే. ఆ వార్తను నేను ప్రస్తుతానికి ఆమె బతికి వచ్చిందని చెప్పడానికి మాత్రమే వాడుకున్నాను. నేను మా బేస్ క్యాంప్ నుండి వచ్చేటప్పుడు ఒక పేపర్లో పడిన వార్త, మహేంద్ర గారు ఒక గుర్తు తెలియని అమ్మాయిని కాపాడారన్న హరిద్వార్ నుండి వెలువడే ఒక పేపర్ వార్త. ఇప్పుడు మీకు పూర్తి అవగాహన అయిందనుకుంటాను.
పూర్తిగా ఇకపోతే కేసు గురించి. ఇక్కడ 3 ఎఫ్ఐఆర్‌లు వేరు వేరు ప్రాంతాలలో లాడ్జ్ అయ్యున్నాయి. మనం ఈ మూడింటిని సింక్ చేసి కేసును రీకన్‌స్ట్రక్ట్ చేయాలి. సుబేదారిలో లాడ్జ్ అయిన మొదటి ఎఫ్ఐఆర్‌లో సునయన బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ మాత్రమే ఉన్నది. దానిలో మిగతా వివరాలు ఏవీ లేనందున దానిని పక్కన పెట్టాల్సిన అవసరం ఉన్నది. రెండవ ఎఫ్ఐఆర్ మాదాపూర్‌లో లాడ్జ్ అయింది. అది సునయన స్వయంగా ఇచ్చింది. కాజ్ ఆఫ్ యాక్షన్ ఉన్న స్పాట్లో కాగ్నిజెన్స్‌కు ఆధారభూతాలైన ఎవిడెన్స్‌లు అక్కడ ఏవీ లేవు. స్కూల్ ప్రెమిసెస్ మొత్తం కూల్చివేయబడింది. అక్కడ కొండను తవ్వి ఆధారాలను తీయాలి. అంతవరకు మనం ఆగాల్సి ఉన్నది. ఇక మూడవది నా వద్ద లాంచ్ అయిన అనానిమస్ కాల్ పైన నేను లాంచ్ చేసిన ఎఫ్ఐఆర్. ఇందులో నేను మా ఎస్ఐ హరి చాలా శ్రమించాం. ఇందులో మెయిన్ సస్పెక్ట్ అయిన విఘ్నేష్ వరంగల్ డిఐజీ గారి పుత్రుడు. అతని క్యారెక్టర్ పైన ఎన్నో అనుమానాలు ఉన్నాయి. మేము ఎంతో శ్రమించి వివరాలను సేకరించి డిఐజీ గారిని ప్రశ్నించడానికి వెళ్ళాం. నిజం చెప్పాలంటే మేము డిఐజీ గారిని ఎంతో అనుమానించాము. దానికి తగ్గ ఆధారాలు కూడా మాకున్నాయి. కానీ ఈరోజు ఆయనతో మాట్లాడిన అనంతరం ఆయన గొప్పతనాన్ని గుర్తించాం. అయితే ఎంత లెవెల్కి వెళ్ళారంటే తన కొడుకని కూడా చూడకుండా ఎన్కౌంటర్కు కూడా చేయాలని ఆర్డర్స్ ఇచ్చాడు. తన ఫామ్ హౌస్ పైన రెయిడ్కు ఈ రాత్రి 2 గంటలకు టైం ఫిక్స్ చేయాలని ఆర్డర్స్ ఇచ్చాడు. తన ఫామ్ హౌస్ పైన స్పెషల్ కమాండర్స్ని ఇచ్చాడు. సో మనం అందరం రాత్రి 1కి ఇక్కడ కలుస్తున్నాం. మీరు కూడా మాతో జాయిన్ అవుతారా మేడం జగతి? నోవే, నాకు ఇలాంటి లోకల్ ఆపరేషన్లలో భాగస్వామ్యానికి డిఫెన్స్ వారు పర్మిషన్ ఇవ్వరు. అందుకోసం మీరు వచ్చే వరకు ఇక్కడ నిరీక్షిస్తాను. దాని తర్వాత చర్యను మీతో చర్చిస్తాను. మీ అందరికీ గుడ్ లక్. రాత్రి 1 గంటలోగా అందరూ స్టేషన్కు చేరుకున్నారు. డిఐజీ గారు తన ఫామ్ హౌస్ లొకేషన్ షేర్ చేశాడు. కాజీపేటకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న తరాలపల్లి వద్ద ఒక గుట్టల శ్రేణి ఉన్నది. వాటి మధ్యన ఉన్నది దాదాపు 30 ఎకరాల్లో ఉన్న మామిడి, సపోటా, జామ, దానిమ్మ మొదలైన పండ్ల తోటల మధ్యన ఒక అందమైన విల్లా. దాన్ని మొత్తం ఎవరికో లీజుకి ఇచ్చాడు. మొదట అందులో అంతా తోటలను మరియు ఇతర పంటలను వేసేవారు. కానీ గత 2 ఏళ్ల నుండి అక్కడ అసాంఘిక మూక చేరిందని వార్తలు వచ్చాయి. విఘ్నేష్ కూడా తాను సివిల్స్లో ర్యాంక్ పొందక నిరాశతో ఇంటిలో ఉండలేక ఫామ్ హౌస్కు పోతూ ఉండేవాడు. అలానే వారితో చేతులు కలిపి వారి కార్యాలలో మమేకమయ్యాడు. ఎవరు చెప్పినా వినలేదు. తన పద్ధతి మార్చుకోలేదు. తాను వార్నింగ్ ఇచ్చిన తల్లి ఆరోగ్యం క్షీణించి మంచం నుండి లేవలేకపోయినా తనలో మార్పు రాలేదు. విఘ్నేష్ అక్కడే ఉన్నాడని భావించిన ఎన్కౌంటర్కై ఆదేశాలను ఇచ్చాడు. అలాంటి పుత్రుడు ఉన్నా లేకున్నా ఒకటే అని భావించాడు. ఎవరు ఏ పొజిషన్లో ఉండాలని, ఎలాంటి సిగ్నల్స్ని ఎప్పుడు వాడాలని చర్చించుకుంటున్నారు. ఇంతలో భరత్ ఫోన్ మోగింది. వెంటనే చూశాడు. డిఐజీ గారి నుండి ఫోన్. సార్ చెప్పండి, వీఆర్ రెడీ ఫర్ ద మిషన్. నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఫామ్ హౌస్లో హెవీగా గన్, రైఫిల్స్, గ్రనేడ్స్ డంప్ ఉన్నదట. 8 ల్యాండ్ మైన్స్ ఉన్నవి. ఎంట్రీ గేట్ పాస్వర్డ్ అండ్ ఫింగర్ ప్రింట్తో మాత్రమే ఓపెన్ అవుతుంది. ఎవరైనా ఫోర్సబుల్గా గేట్ తెరవాలని చూస్తే అలారం మోగుతుంది. అందరూ అలర్ట్ అవుతారు. కాంపౌండ్ మీద చుట్టూ హై వోల్టేజ్ ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ వైర్ పెట్టబడింది. అందుకని మీరు వుడెన్ నిచ్చెనలను తీసుకెళ్ళాలి. ప్రహరీ గోడకు నార్త్ ఈస్ట్ వైపున ఒక గ్రీన్ కలర్ వేసి ఉంటుందట. అక్కడ మాత్రమే నిచ్చెనల సహాయంతో లోనికి దిగాలి. అక్కడి నుండి ఇటుకలతో పేర్చిన పాత్వే ఉంటుంది. చిన్నగా అక్కడి నుండి మెయిన్ గేట్ని తెరవాలి. అప్పుడు మీరు శబ్దం లేకుండా హౌస్ను చుట్టుముట్టాలి. ఈ వివరాలన్నీ నాకు ఎన్ఐఏ హెడ్ క్వార్టర్స్ నుండి ఫ్యాక్స్ ద్వారా ఇప్పుడే అందాయి. ఇక్కడ ఇన్ఫర్మేషన్ వారికి పూర్తిగా క్రిటికల్ కేర్ ఇన్ దీస్ ఆపరేషన్ భరత్. ఎంటైర్ మిషన్ రెస్ట్ ఆన్ యువర్ షోల్డర్స్. గుడ్ లక్. అన్ని విషయాలను విపులంగా చర్చించాడు అందరితో. కమాండోస్ తమ వద్దన్న ఎన్నో గడ్డు సమస్యలు ఎదుర్కొనే పరికరాలున్నాయి. లేటెస్ట్ ఆయుధాలున్నాయి. ఒక్కసారి ప్రెమిసెస్లోకి జ్వరబడితే చాలు, మొత్తం మా కంట్రోల్కి తెచ్చుకుంటాం. మీరంతా ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని అన్నారు. సో లెటస్ మూవ్. 25 నిమిషాలలో మనం అక్కడికి చేరుకుంటాం. అక్కడ 5 నిమిషాలలో పరిస్థితులు గమనించి చర్యలకు దిగుతాం. మూవ్. తరాలపల్లి రోడ్డు నుండి ఫామ్ హౌస్ 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. అక్కడిని తమ వెహికల్స్ హెడ్లైట్స్ ఆఫ్ చేసుకొని మెల్లగా ఆ ప్రాంతానికి చేరుకున్నారు. 4 కమాండోలు. భరత్ ముందుగా దిగి మెల్లగా నార్త్ ఈస్ట్ కార్నర్ వైపు పాకుతూ వెళ్ళారు. అక్కడ కాంపౌండ్ పైన గ్రీన్ రంగు వేసి ఉన్న ప్రాంతాన్ని గుర్తించి అక్కడ వెంట తెచ్చుకున్న ఫోల్డబుల్ ల్యాడర్ను కాంపౌండ్కు వేసి ఒక కమాండో దానిపైన నిల్చున్నాడు. అదేవిధంగా 2వ ల్యాడర్ని ఇంకొక అంచునకు వేసి 2వ కమాండో నిల్చున్నాడు.
చేతులకు హెవీ వైర్ కట్టర్లను పట్టుకొని హెవీ వోల్టేజ్ 3 లైన్లను ఒకటి తర్వాత ఒకటి ఇద్దరు ఒకేసారి కట్ చేసి పూర్తి అయినట్టు సిగ్నల్ ఇచ్చారు. తర్వాత 10 మంది కమాండోస్ లోనికి దిగి గేట్ వద్దకు చేరుకొని తలుపులను మెల్లగా తెరిచారు. అందులోనికి వచ్చేలాగా కొందరు కమాండోలు యాంకర్స్ బిల్డింగ్ పైకి పైకి పాకి ఎక్కారు. తర్వాత బిల్డింగ్ మొత్తం వారి అధీనంలోకి వచ్చింది. అక్కడ ఉన్న 8 మంది గూండాలు తాగి నిద్రలోకి జారుకున్నారు. వారి నుండి ఎలాంటి ప్రతిఘటన రాలేదు. అక్కడ ఉన్న ఆర్మ్స్ డంప్ను చూసి పోలీసు వారే ఆశ్చర్యపోయారు. ఇదంతా ఏదో పెద్ద బ్లాస్టింగ్ కుట్ర పనినట్టు వారికి అర్థమైంది. వెంటనే డీఐజీ గారికి ఫోన్ చేశాడు భరత్. దానికోసమే ఎదురు చూస్తున్నట్టు వెంటనే ఫోన్ తీశాడు ప్రద్యుమ్న. సార్, పెద్ద ప్రతిఘటన జరగలేదు, ఎక్కువ షెల్ఫ్స్ పేల్చలేదు, వారందరూ సరెండర్ అయ్యారు. మొత్తం 8 ఉన్నారు. కానీ ఆర్మ్ డంప్ చాలా పెద్దది, అన్నీ సోఫిస్టికేటెడ్ వెపన్స్. మీరు ఎస్పీ గారికి ఇన్ఫామ్ చేస్తారా? వాటిని పోలీస్ స్టేషన్లోకి తీసుకొని కేసు ఫైల్ చేయమని. అదంతా నేను చూసుకుంటాను. కానీ మా వాడు విఘ్నేష్ ఉన్నాడా పట్టుకున్న వాళ్ళలో? విఘ్నేష్ లేడు సార్, అతని వివరాలు మీకు ఎవరికి తెలియదు. సరే భరత్, ఉదయం 10 గంటలకు మా ఆఫీసులో కలుద్దాం రండి.